నమస్తే వెల్కమ్ టు కరుణ్ మీడియా న్యూస్ నేను స్వాతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో రెండో విడత పరిహారం పేద ప్రజలు నష్టపోకుండా బాధ్యతగా తీసుకున్నామన్న జగన్ రమ్య హత్య కేసు నిందితులకు శిక్ష పడేలా చూస్తాం రమ్య కుటుంబాన్ని కలిసిన జాతీయ ఎస్సీ కమిషన్ బృందం వివాదాస్పదంగా ఐటీడీఏ అధికారి వ్యవహార శైలి మాజీ ఎమ్మెల్యేను నేలపై కూర్చోబెట్టి అవమానం ఆదివాసీల చట్టాలను వైసీపీ ప్రభుత్వం కాలరాస్తోంది జగన్ సర్కార్పై లోకేష్ ఫైర్ మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష 2 రోజుల పాటు టీపీసీసీ రేవంత్ దీక్ష దళిత బంధుపై విస్తృత ప్రచారం చేయాలి పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం డీటెయిల్స్ చూస్తే అగ్రిగోల్డ్ బాధితులెవరూ నష్టపోకూడదనే ఉద్దేశంతో ఇంటింటికి వెళ్లి బాధితులను గుర్తించామని సీఎం జగన్ అన్నారు లక్షల మంది ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును అగ్రిగోల్డ్లో పొదుపు చేసి నష్టపోయారని తెలిపారు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో 666 కోట్ల రూపాయలను సీఎం జమ చేశారు అగ్రిగోల్డ్లో పొదుపు చేసి పేదలు చిన్న వ్యాపారులు ఎంతో మోసపోయారని సీఎం జగన్ తెలిపారు అగ్రిగోల్డ్ బాధితులకు చంద్రబాబు న్యాయం చేస్తానని చెప్పి హాయ్లాండ్ మీద కన్నేశారంటూ హోంమంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు చంద్రబాబు హయాంలోనే సంస్థను ప్రారంభించారని ఆయన ప్రభుత్వంలోనే అగ్రిగోల్డ్ కుంభకోణం జరిగిందని హోంమంత్రి మండిపడ్డారు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ బాధితులకు అండగా నిలిచారని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగినందుకు ఆనందంగా ఉందని హోంమంత్రి సుచరిత తెలిపారు ఇలాంటి సంస్థలన్నీ కూడా వాటికి అనుబంధంగా ఉన్నటువంటి పరిస్థితి మరి దాదాపు 6,500 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినప్పుడు మరి అందులో 3,500 కోట్ల రూపాయలు దాదాపు 2 తెలుగు రాష్ట్రాల నుండే వసూలు కాబట్టినటువంటి విషయం మనందరికీ తెలిసింది మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వాళ్ళకి న్యాయం చేస్తాము అని చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా న్యాయం చేయకపోగా మరి వాళ్ళ ఏదైతే హాయ్లాండ్ ఉందో వాళ్ళది కాదు అని చెప్పించినటువంటి ఆ రోజు పెద్దలు చాలా మంది దాని మీద కన్నేసి మరి అది అగ్రిగోల్డ్ సంస్థకు చెందినటువంటి ఆస్తి కాదని మరి కోర్టులో చెప్పించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మరి ఎవరైతే అగ్రిగోల్డ్ సంస్థలో వాళ్ళ యొక్క డబ్బులు పెట్టుబడులు పెట్టుకున్నారో చిన్న చిన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళ యొక్క శ్రమను అందులో పెట్టుబడిగా పెట్టినటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు చేతులు ఎత్తేసి ఆ సంస్థ మాకు సంబంధం లేదు అని వదిలేసినప్పుడు మరి దాదాపు ఏజెంట్లుగా ఉన్నటువంటి 300 మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది మరి గతంలో దీని మీద తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అదే సంస్థ స్థాపించబడ్డం తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడే అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీకి కట్టుబడి సీఎం జగన్ బాధితుల బ్యాంకు ఖాతాల్లో రెండో విడత పరిహారం జమ చేయడం శుభ పరిణామమని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా బాధితులకు ఇచ్చిన మాట మేరకు సీఎం పరిహారం అందించడం మంచి నిర్ణయమని వెల్లడి ఎంతో కాలంగా అగ్రిగోల్డ్ బాధితులు ఎదురు చూస్తున్నటువంటి ఉపశమనం గతంలో చాలా దీని మీద చర్చలు జరిగాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఈ సమస్య మీద పోరాటం చేసినటువంటి పరిస్థితి అటు కమ్యూనిస్ట్ పార్టీలో కానీ వైసీపీ కానీ దాన్ని ఆ ఇబ్బందిని ప్రజలు పడుతున్న ఇబ్బందిని గమనించి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి తప్పకుండా అధికారంలోకి రాగానే వీలైనంత తొందరలో వీళ్ళకి ఓటు కలిగించే విధంగా నిర్ణయం ఉంటుందని చెప్పారు దాదాపు మరి 1,100 కోట్లు దానికోసం కేటాయించడం మరి మొదటిగా 10,000 లోపు ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా సుమారుగా 200 చిల్లర కోట్లు 290 కోట్లు దాదాపుగా ఆ రోజు ఇవ్వటం మరి ఈరోజు ఒక పక్క
మరి ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అవి ఇవన్నీ మనం పక్క ప్రచారాలు వింటున్నాం. అయినా సరే ఈరోజు 666 కోట్లు మరి మిగతా 20,000 దాకా ఉన్నటువంటి వాళ్ళందరికీ కలిపి అంటే సుమారుగా 900 చిల్లర కోట్లు ఈరోజు ఈ అగ్రిగోల్డ్ బాధితులు అంటే ఒక ప్రైవేట్ రంగంలో జరిగినటువంటి ఒక తప్పిదాన్ని మనకెందుకులే అని వదిలేయకుండా ప్రజలకి ఈ ప్రభుత్వం వాళ్ళ పక్షాన ఉంది, పేదవాడు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ 10,000 20,000 ఏ పెళ్ళికో ఏ సమయానికో అక్కడికి వస్తుందని చెప్పి ఇంకా 4 రూపాయలు కలుస్తాయని చెప్పి ఆశపడి దాచిపెట్టుకున్నటువంటి ఆ డబ్బులు దానికి కూడా ప్రభుత్వం భరోసాగా నిలబడుతూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం అనేది నిజంగా చాలా సాహసోపేతమైనటువంటి కార్యం. గతంలో చూసాం ఎన్నో రాజకీయ పార్టీలు ఉపన్యాసాలకు పరిమితమై చెప్పినటువంటివి నిజంగా మనసు పెట్టి మాట్లాడుతున్నారో లేదో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. చెప్పడానికైతే చెప్పడమే కానీ ఈరోజు చేతల్లో చూస్తున్నటువంటి పరిస్థితి లేదు. అటువంటిది ఈరోజు చేతల్లో చూపిస్తూ మేము ఉన్నామనేటువంటి ఒక భరోసా కల్పించడానికి ఈరోజు ఇంత పెద్ద నిర్ణయాన్ని చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి అగ్రిగోల్డ్ బాధితులకు 2వ దశ పరిహారం చెల్లించిన సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని వైసీపీ కార్యాలయం వద్ద అగ్రిగోల్డ్ బాధితులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి పాల్గొన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చి బాధితులకు అండగా నిలిచిన సీఎంకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. పవిత్రారెడ్డి గారు ఈరోజు పూలతో కలిపినటువంటి పాలాభిషేకం చేస్తూ రాష్ట్రంలో వినూత్న రీతిలో వారి నాన్నగారి బాటలో మనందరికీ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం 20,000 రూపాయల అగ్రిగోల్డ్ బాధ్యతలు ఆదుకోవడం. మరి కాసేపట్లో మీ అకౌంట్ లో మెసేజ్లు వస్తాయి. జై జగన్. నాయకులకు సిబ్బంది అందరూ కూడా మున్సిపాలిటీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాడు మాట తప్పని మడమ తిప్పని మన ముఖ్యమంత్రి గారు 1996 నుంచి 2014 వరకు జరిగినటువంటి అఘాయిత్యాలు అక్రమాలకు చెక్ పెడుతూ పేద శ్రీకాళహస్తి శాసనసభ్యులు బిఎఫ్ మసూద్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై జగన్, జై జగన్. బిఎఫ్ పవిత్రారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై జగన్, జై జగన్, జై పవిత్రమ్మ. వన్ సెకండ్ ప్లీజ్ ప్లీజ్ జస్ట్ మేడం మా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మహిళలకి నా నమస్కారం. మా నాన్నగారి తరఫున కూడా అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అకౌంట్ లోనే చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు అదేవిధంగా గతంలో 300 మంది సూసైడ్ చేసుకున్నారమ్మా అగ్రిగోల్డ్ బాధితులు. వాళ్ళందరూ కూడా మనం తోడుండాలి. జగన్ ఉంటారు ఖచ్చితంగా, ఎమ్మెల్యే గారు కూడా ఉంటారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జగనన్న, జై జగనన్న. అగ్రిగోల్డ్ సంక్షోభం సృష్టికర్త నారా లోకేష్ అని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విమర్శించారు. చక్కగా నడుస్తున్న అగ్రిగోల్డ్ సంస్థను సంక్షోభంలోకి నెట్టింది నారా లోకేష్ అని రాజా విమర్శించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకున్నారని రాజా కొనియాడారు. ఈరోజు అగ్రిగోల్డ్ అన్న సంస్థ అలా అయిపోవడానికి కారణమైనటువంటి లోకేష్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ సిగ్గుతో తలదించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే లోకేష్ దృష్టి అంతా హాయ్లాండ్ మీద, ఇప్పుడు కూడా దృష్టి అంతా హాయ్లాండ్ మీద ఉంది. హాయ్లాండ్ ఏదో రకంగా కబ్జా చేద్దామని చెప్పేసి అగ్రిగోల్డ్ కి సంస్థకి ఈ రకమైన దుస్థితి కల్పించారు వీళ్ళు. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో కృషి బ్యాంక్ కానీ చార్మినార్ బ్యాంక్ కానీ కుంభకోణాలు జరిగినప్పుడు ఆ బ్యాంకు వారితో మాట్లాడుకుని లోపాయికారి ఒప్పందం చేసుకుని ప్రజలకు ఏ విధమైన ఉపకారం చేయలేదు. అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారు, నమ్మకానికి నిలువెత్తి రూపం జగన్మోహన్ రెడ్డి గారు
మోసానికి మరో రూపం చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం 10,000 లోపు ఉన్న వాళ్ళకి 264 కోట్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 20,000 లోపు ఉన్న వాళ్ళకి రేపు 24వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా బాధితులందరికీ కూడా, అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా న్యాయం జరిగేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కృషి చేస్తుందని చెప్పేసి, కోర్టులకు లోపడి కృషి చేస్తుందని చెప్పేసి మొన్న రీసెంట్ గా మనం చూసాం. కార్వీ సంస్థ సర్వే, ఎన్నికల ముందు లగడపాటి రాజగోపాల్తో సర్వే చేయించాడు. తెలుగుదేశానికి 120 సీట్లు వస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ కార్వీ సంస్థ సర్వే చేయించి ప్రజల్ని మభ్యపెట్టి గిమ్మికలు చేద్దామని చూస్తున్నాడు. వచ్చి ఎక్కడైనా ఖాళీ అయిన ఎన్నికల్లో నిలబడి, లేకపోతే దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడికి నేను సవాల్ విసురుతున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉన్న ఉనికిని కూడా జనాల్లో కోల్పోయింది. అందుకని చెప్పేసి పదే పదే ఎల్లో మీడియాలో గాలి కొడతా ఉన్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎల్లో మీడియా తాలూకు బట్టలు వాళ్లే విప్పేసుకున్నారు. గత ఎన్నికల్లో వాళ్లే బట్టలు చించేసుకుని ఇప్పేసుకోవడం జరిగింది. ఇంకా కొత్తగా వాళ్ళు ఇప్పుకోవడానికే లేదు. ప్రజలు ఎల్లో మీడియాను నమ్మి పరిస్థితి కూడా లేదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు నిందితులకు శిక్ష పడేలా చూస్తామని, హత్య కేసును తీవ్రంగా పరిగణిస్తున్నామని జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు అరుణ్ హెక్టే అన్నారు. గుంటూరులో రమ్య కుటుంబాన్ని 3 సభ్యుల జాతీయ ఎస్సీ కమిషన్ బృందం పరామర్శించింది. ఘటనకు దారితీసిన పరిస్థితులను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుపై బృందం ఆరా తీసింది. సుమారు 20 నిమిషాల పాటు రమ్య ఇంటి వద్దే ఉండి వివరాలు తెలుసుకుంది టీం. తక్కువ ధరకే పేదలకు ఇళ్ల నిర్మాణ సామాగ్రిని అందిస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ప్రతి లబ్ధిదారునికి 40% తక్కువ ధరకే సామాగ్రిని అందిస్తున్నట్లు, ఇళ్ల లేఅవుట్ల దగ్గరే మెటీరియల్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో రివర్స్ టెండరింగ్ ద్వారా వేల కోట్లు ఆదా చేయడంతో పాటు అదనంగా ఇంటి నిర్మాణానికి పేదలకు పావలా వడ్డీ రుణం ఇప్పిస్తున్నామని అన్నారు. లబ్ధిదారులకు ఆప్షన్లు బలవంతంగా మారుస్తున్నారన్నది తప్పుడు ప్రచారమని, వారికి ఎలా కావాలంటే అలా ఇళ్లను నిర్మిస్తున్నామని వెల్లడించారు. అక్టోబర్ 25 నుంచి 3వ కేటగిరీ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 27 నెలలైనా టిట్కో ఇళ్లను ఇవ్వలేకపోయిందని టీడీపీ నేత ఆలపాటి రాజా విమర్శించారు. కట్టిన గృహాలను అవినీతి, రివర్స్ టెండరింగ్ పేరుతో నిలిపివేయడం దారుణమని అన్నారు. సెంటు భూమి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అవినీతికి పాల్పడ్డారని ఆలపాటి రాజా ఆరోపించారు. 30 లక్షల పట్టాల పేరుతో అవినీతికి పాల్పడిన వైసీపీ నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోయారని వ్యాఖ్యానించారు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పట్టణంలో గృహ వసతిని కల్పించాలని, అంతేకాకుండా అన్ని వసతులతో కూడినటువంటి వసతిని కల్పించాలని చెప్పి షేర్వాల్ టెక్నాలజీ అని చెప్పి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి దాదాపు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో ఏపీ టిట్కో కింద 4,60,000 ఇళ్లని ఆ రోజు అనుమతి తీసుకున్న సందర్భంలో 3,15,000 ఇళ్లకి ఆ రోజున కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తే, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో వివాదాస్పదంగా మారింది ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య వ్యవహార శైలి. ఐటీడీఏలో ఆదివాసీ నాయకులను చర్చలకు పిలిచిన ఆయన మాజీ ఎమ్మెల్యే వంతెల రాజేశ్వరితో సహా ఆదివాసీ నాయకులను నేల మీద కూర్చోబెట్టారు. చర్చల పేరుతో తమను పిలిచి తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కైండ్లీ సార్ నా 35 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో మీలాంటి పీపుల్కి ఇంతమంది చూసాను సార్. చాలా చక్కగా మీ ప్రాంతంలో వచ్చిన హరినారాయణ గారు కానీ, డికే బాలాజీ గారు కానీ, ఏడు సార్ ఇంత యంగ్స్టర్ ఎంతో మీరు సార్ ఫేస్ చాలా మంచి, మీకు నమస్కారం. ఇది చాలా తప్పు సార్. ఎందుకంటే ఇది మరి అది చాలా తప్పు అండి. అది ఒక మహిళా ప్రజాప్రతినిధి
మీ విధి విధానాలు మాత్రం చాలా తప్పు సార్. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చాలా తప్పండి. ఆదివాసీల హక్కులను కాలరాస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య వ్యవహార శైలికి వ్యతిరేకంగా రంపచోడవరంలో ఆదివాసీలు నిరసనకు దిగారు. ఆదివాసీలను అణిచివేతకు గురి చేస్తున్న ప్రాజెక్టు అధికారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరించారు. చాలా దుర్మార్గం సార్. దయచేసి కైండ్లీ సార్ నా 35 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో ఇలాంటి టీవోలకి ఇంతమంది చూసాం సార్. చాలా చక్కగా మీ ప్రాంతంలో వచ్చిన హరినారాయణ గారు కానీ డికే బాలాజీ గారు కానీ ఏడు సార్ ఇంత యంగ్స్టర్ ఎంతో మీరు సార్ ప్లేస్ చాలా మంచి మీకు నమస్కారం. ఇది చాలా తప్పు సార్. ఎందుకంటే ఇది మరి అది చాలా తప్పు అండి. అది ఒక మహిళా ప్రజాప్రతినిధి మీ విధి విధానాలు మాత్రం చాలా తప్పు సార్. పేరు లోత రామారావు, గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసుల హక్కులు రక్షించడం కోసం ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం అలాగే ప్రభుత్వం ఈరోజు ఆదివాసీ హక్కుల్ని భంగం కలిగే విధంగా ఆదివాసీ సమాజానికి ఈరోజు సిగ్గుపడే విధంగా ఈ రంపచోడవరం పరిధిలో చేస్తూ ఉంది. దానికి ఆగస్టు 9వ తేదీన జరిగినటువంటి ఘటన నిదర్శనం. గిరిజన సంఘం జిల్లా కమిటీ నాయకురాల్ని ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు ఆదివాసీలందరూ కలిసి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాల్సిన రోజు. అయితే రంపచోడవరం ఐటీడీఏలో ఇది జరగలేదు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారిని అట్లాగే స్థానిక ఎమ్మెల్యే గారిని పిలిచి వాళ్ళు మాత్రమే సభలు సమావేశాలు జరుపుకోవడం జరిగింది. ఇదేంటయ్యా అని చెప్పి ఆదివాసీ సంఘం నాయకులు ప్రశ్నించినందుకు అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం గిరిజన సంఘంగా, ఆదివాసీలకు ఉన్నటువంటి మనుగడ అనేటువంటిది ఐటీడీఏ. ఈరోజు ఐటీడీఏలోనే ఆదివాసీల్ని అవమానపరిచే విధంగా ఈరోజు రంపచోడవరం ఐటీడీఏ కనపడతా ఉంది. ఆదివాసులకు రక్షణగా ఉన్న చట్టాలను జగన్ రెడ్డి ప్రభుత్వం కాలరాస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చిన రంపచోడవరం ఐటీడీఏ తీరుపై ఉద్యమిస్తున్న గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి జైలుకి పంపడం దారుణమని అన్నారు. చర్చల పేరుతో ఆహ్వానించి పోలీసులతో నిర్బంధించి నేరం చేసిన వాళ్లలా నేలపై గిరిజన ప్రతినిధుల్ని కూర్చోబెట్టి తీవ్రంగా అవమానించడం జగన్ రెడ్డి అధికార దర్భానికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. గిరిజన అభ్యున్నతికి పాటుపడాల్సిన అధికారులే గిరిపుత్రుల పాలిట అరాచకంగా ప్రవర్తించడం క్షమించరాని నేరమన్నారు. తూర్పుగోదావరి రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పసికందు మృతి చెందింది. జనరేటర్ పనిచేయకపోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డ 3 నెలల పసికందు మృతి చెందింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొండపల్లిలోని శాంతినగర్లో 6 ఏళ్ల బాలుడిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో అస్వస్థతకు గురైన బాలుణ్ణి గుంటూరు జీజీహెచ్ కు తరలించి చికిత్స అందించారు. జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాలుణ్ణి టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు. అసలు దాడిని ఎందుకు ప్రభుత్వం దాయాలని చూస్తుందంటూ దేవినేని విమర్శించారు. బాలుడిపై లైంగిక దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీటికి సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆ బాలుడికి సంపూర్ణ ఆరోగ్యం మరి అన్ని విధాలుగా కూడా న్యాయం జరగాలి, వైద్యం జరగాలి. అలాగే ఆ పేద కుటుంబానికి ప్రభుత్వం ఇమీడియట్గా ఎక్స్గ్రేషియా ప్రకటించి భవిష్యత్తులో ఏ పిల్లకి ఏ మహిళకు కూడా ఇటువంటి దుర్మార్గాలు అగాత్యాలు జరగకుండా జగన్మోహన్ రెడ్డి బయటికి రావయ్యా, నన్ను తీసుకెళ్ళి 9 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి నాకు ఖైదీ నెంబర్ ఇస్తే నీ ఆనందం తీరిందా? అది చిన్న పిల్లాడయ్యా,
చేతులు కట్టుకొని తాడేపల్లి రాజప్రసాదంలో ఏం చేస్తావా? మమ్మల్ని కూడా చంపుతావా? జైల్లో పెట్టావు, నీ కక్ష తీరిందా? 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసి 5 ఏళ్ళు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి చంద్రబాబు గారి నాయకత్వంలో 65,000 కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టి నేను ఒక ఖైదీగా నన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టావు. మీ ఎమ్మెల్యే మీ ప్రభుత్వం అవినీతిని చూపించినందుకు. ఇవాళ చిన్నపిల్లాడు ఇంత దుర్మార్గం అగాయిచ్చో ఈ దుర్మార్గులు చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి స్పందించడా? పోలీస్ యంత్రాంగం స్పందించదా? ఎమ్మెల్యే మాట్లాడ్డా? ఎందుకు? ఎవరిని కప్పుచ్చాలని, ఎందుకు ఈ తప్పుల్ని మీరు కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు? దుర్మార్గం, అమానుషం. ఇమ్మీడియట్గా పోలీస్ యంత్రాంగం స్పందించాలి, కఠినంగా చట్టాలు కేసులు పెట్టాలి, ఇమ్మీడియట్గా ఆ నిందితుడికి కఠినమైన శిక్ష పడాలని డిమాండ్ చేస్తూ ఆ కుటుంబానికి ఇమ్మీడియట్గా ఆర్థిక సాయం ప్రకటించమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. క్రీడాకారులలో నైపుణ్యాన్ని పెంపొందించి రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. పెదపూడి మండలం రామేశ్వరంలో క్రికెట్ గ్రౌండ్ను బైరెడ్డి ప్రారంభించారు. జగన్ను విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని విమర్శించారు ఆయన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. మీరే అందరూ ఆలోచన చేయండి అన్న. ఈ రోజు ప్రతి గ్రామంలో సచివాలయ వ్యవస్థ, ఆర్బీకే వ్యవస్థ, హెల్త్ సెంటర్లు, వాలంటీర్లు, ఇళ్ల పట్టాలు, వేల ఉద్యోగాలు కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే నైతిక అర్హత చంద్రబాబు నాయుడుకు గాని వాళ్ళ కొడుకు లోకేష్ గాని ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గుండెలపైన చేసుకొని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు కదా అని అంటున్నారు. ఎక్కడి నుంచి జరుగుతాయన్నా? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది ఎవరు? చదువుకునేది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. అక్రమమైన చేసి దోచుకునేది ఎవరు? చంద్రబాబు. గ్రామంలో కూడా జన్మభూమి కమిటీలను పెట్టి ఒక పెన్షన్ రావాలన్నా, ఒక బిల్డింగ్ రావాలన్నా, చివరికి మొగుడు పిల్లలు సంసారం చేయాలన్నా కూడా జన్మభూమి కమిటీ సంతకం పెట్టాలన్నా. అంత నీచంగా పరిపాలించినారు కాబట్టి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ని హైదరాబాద్ కు పరిమితం చేశారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ రేపు దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష జరగనుంది. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాల్లో భాగంగా దీక్షను కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది. దీక్షకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్ర నాయకులు హాజరయ్యారు. శామీర్పేట కట్టమైసమ్మ ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్ష ప్రారంభించారు. 2 రోజుల పాటు రేవంత్ దీక్ష చేయనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు టీపీసీసీ చీఫ్ దీక్షను విరమించనున్నారు. తెలంగాణలో స్వపరిపాలన ఆత్మగౌరవంతో నిలబడాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో చేపట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్షలో భట్టి పాల్గొన్నారు. ఏ లక్ష్యాల సాధన కోసం తెలంగాణ ఏర్పాటు చేశారో అవి ఈ రోజు నెరవేరడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను 7 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదని ఆక్షేపించారు. ఈ కార్యక్రమాలన్నిటి వెనక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఒకటే. ఈ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికి త్యాగాలు చేస్తే వారి ఆశలు, ఆలోచనలు, ఆకాంక్షలన్నీ కూడా ఈ ప్రాంతంలో స్వపరిపాలన ఉండాలని, స్వయం సమృద్ధితో అందరూ ఎదగాలని, ఆత్మగౌరవంతో అందరూ నిలబడాలని, ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా అందరికీ సమానంగా పంచబడాలని ఆలోచనతో తెలంగాణ రాష్ట్రం ఇస్తే గత 7 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం అంతా కూడా ఈ వనరులన్నీ కూడా ప్రతినిధి చేతుల్లో పోయి రాష్ట్రం దోపిడీకి గురవుతూ ఉంది. ఈ దోపిడీకి గురవుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఏ లక్ష్యాల కోసం అయితే తెలంగాణ రాష్ట్రాలు ఇచ్చిందో ఆ లక్ష్యాలు నెరవేరట్లేదు. ఏ వ్యక్తులైతే త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళ లక్ష్యాలు కూడా నెరవేరట్లేదు. ఆ లక్ష్యాలన్నీ నెరవేరాలి అంటే తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వచ్చి ఆ లక్ష్యాలను అమలు చేస్తే తప్ప మనం వాటిని సాధించలేనటువంటి ఆలోచనతోనే ఈ రోజు ఆత్మగౌరవ కార్యక్రమాలు చేపట్టాం. ఆత్మగౌరవం అంటే తెలంగాణని సామాజిక తెలంగాణగా నిర్మించుకొని ఈ తెలంగాణలో అత్యంత వెనుకబడి ఉన్నటువంటి బలైన వర్గాలందరూ కూడా ఆర్థికంగా చేతులిచ్చి ఆర్థికంగా నిలబెట్టి వాళ్ళందరూ కూడా తలెత్తుకుని బతికేటువంటి అవకాశాలు ఇక్కడ కల్పించబోయే తెలంగాణ
ఈ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా ముఖ్య లక్ష్యం. ఈరోజు ముఖ్యమంత్రి గారు 7 సంవత్సరాలుగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సభ్యుల సంబంధించిన నిధుల్ని ఖర్చు పెట్టకుండా పక్కదారి మళ్లిస్తూ 7.5 సంవత్సరాల తర్వాత దళిత బంధు కార్యక్రమం చేపట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ న్యాయం చేస్తారని చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి గత 7.5 సంవత్సరాలుగా అటు శాసనసభలో కానీ బయట కానీ చాలా స్పష్టంగా ప్రశ్నిస్తూ వచ్చాం. అయ్యా ఆనాడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు 2011లో మేము సబ్ప్లాన్ తీసుకొని వచ్చాం. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ తీసుకొని వచ్చాం. జనాభా సమాచార ప్రకారం ఆ నిధులు నిష్పక్షపాతంగా ఖర్చు పెట్టే కాకుండా ఒకవేళ మిగిలిపోయి ఉంటే ఆ నిధులు నెక్స్ట్ అంటే వచ్చే సంవత్సరానికి కూడా క్యారీ ఫార్వర్డ్ కావాల్సి ఉండే కానీ ఆ రకంగా చేయట్లేదు. ఆ నిధులన్నింటి కూడా మిగతా వాటికి మీరు దారి నిర్మించి అన్యాయం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసుకొచ్చినటువంటి ఈ ఎస్సీ ఎస్టీ సత్వాన్ని మీరు కలుస్తా ఉన్నారని పదే 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 రాష్ట్రంలో చెప్పడంతో ఈరోజు రాష్ట్రం రానున్న రోజుల్లో కేసీఆర్ జైలు జీవితం గడపబోతున్నారంటూ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య జోస్యం చెప్పారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం అయ్యాక కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చిందని అన్నారు. 2014లోనే సీఎం కేసీఆర్ పై సీబీఐ 3 కేసులు నమోదు చేసిందని అన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్ కు జైలు జీవితం తప్పదని పొన్నాల వ్యాఖ్యానించారు. ఈ దీక్ష ఒకసారి ప్రజల జంటకు ఈ విషయాలు చేయాలని ఏమయ్యా చాలా చెప్పాడు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పండి, ఏదైనా చేశాడా? అదే కాంగ్రెస్ పార్టీ ఒక విషయం చెప్తా, మేము ఎప్పుడు దత్త తీసుకున్నాం ఎక్కడే మా 10 ఏళ్ల పరిపాలన ఒక గ్రామం ఇక్కడ చరిత్ర చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము కలవల్లి మాట చెప్పేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదు. రాజశేఖర రెడ్డి గారిని 2005లో ఒక మారుమూల ప్రాంతము దానంపల్లి, నేను అబద్ధాలు చెప్పేది లేదు, తర్వాత వేరే విషయాలు చెప్పేది లేదు, అక్కడ 3 జిల్లాల సరిహద్దు గ్రామం, నక్సల్ ఎఫెక్టెడ్ గ్రామం, అక్కడికి శాసనసభ్యులు కూడా పర్యటించే అవకాశం లేని గ్రామం. అటువంటి గ్రామానికి మొట్టమొదటిసారిగా చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకెళ్లి అక్కడ గ్రామంలో ఒక ఆదర్శ గ్రామంగా తీర్చింది. మేము దత్త తీసుకోలేదు. ఆ గ్రామంలో భూమి లేని వాళ్ళందరికీ భూమి ఇచ్చాం, ఆ గ్రామంలో ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చాం, ఆ గ్రామంలో రైతులు అడిగే వాళ్ళందరికీ లోన్ ఇచ్చాం, డిఆర్టీ ద్వారా అనేక కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా పాఠశాలలో ఒకటే గది ఉంటే ఆ పాఠశాల మాధ్యమిక పాఠశాలకు 9 గదులు ఆ సంవత్సరం ఆయన ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంగా చేశాం. ఇల్లు ఇచ్చాం, పెన్షన్లు అవసరం ఉన్న వాళ్ళందరికీ ఇచ్చాం. ఇందిరమ్మ ఇళ్ల ప్రోగ్రాము ఆ గ్రామంలో మొదలుపెట్టిన తర్వాత రాష్ట్రంలో వచ్చిందనే నగ్న సత్యాన్ని ఈ రోజు సమావేశం ద్వారా మేము గుర్తు చేస్తాం. ఏమయ్యా మేమేదో దళితులకని లేకపోతే గిరిజనులకని అల్పసంఖ్యాలకని లేకపోతే తక్కువ కానీ ఆ మాట అనకుండా సమాజంలో రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ఇల్లు లేని వాళ్ళందరికీ ఇందిరమ్మ పేరుతో ఇల్లు ఇస్తామని చెప్పాము. ఏదో ఒక వర్గాన్ని మీకు ఇస్తామని చెప్పి ఓట్లు తట్టుకునే కాంగ్రెస్ పార్టీ కాదు అనే విషయాన్ని నేను తెలియజేస్తాను. ఈ రోజు తెలంగాణలో ఏదైనా ఒక గ్రామానికి వెళ్తే ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం ఉందా? ఇందిరమ్మ ఇల్లు ప్రవేశపెట్టి రాజశేఖర రెడ్డి గారు 7 సంవత్సరాలు మాత్రం ఉన్నారు, దురదృష్టం చనిపోయారు. అయినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. ఇందిరమ్మ ఇల్లు లేని ఏదైనా ఊరుందా? ఒక్కొక్క గ్రామంలో అన్ని వర్గాలకు పేదలకు ఇంటించిన సంగతి లేదా? ఈయన వస్తాడు, అల్లుడు వస్తే కడమంటాడు, పెద్ద ముచ్చట చెప్పాడు, చాలా పెద్ద ముచ్చట చెప్పాడు. అవును నిజమే, అల్లుడు వస్తే. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు రెచ్చిపోతుండటంతో ఆ దేశ రాజధాని కాబూల్లోని విమానాశ్రయం నుంచి ప్రజలను తరలించేందుకు భారత్ చర్యలు చేపట్టింది. దీనికి కేంద్ర ప్రభుత్వ ఆపరేషన్ దేవీ శక్తిగా పేరు పెట్టింది. ఈ విషయాన్ని తెలుపుతూ భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ట్వీట్ చేశారు. ఈ రోజు భారతీయులు సహా మొత్తం 78 మందిని కాబూల్ నుంచి తజకిస్తాన్లోని దుషన్బే మీదుగా తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ కరుణ్ మీడియా న్యూస్.